హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము చూపించబోయే రెసిపీ వచ్చి బెండకాయ చిప్స్ అండి. మనం ఫస్ట్ బెండకాయలని లాస్ట్లో చివర్లో ఉంటుంది కదా, అది కట్ చేసేసుకొని తొడిమ తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా ఫోర్ పీసెస్గా కానీ 6 పీసెస్గా కానీ కట్ చేసేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకోవాలండి. సో అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మనం మసాలాలు కలిపేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని, ఇది వచ్చి డీప్ ఫ్రై రెసిపీ అండి. సో టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్గా అలాగా మనం బయటకు వెళ్ళి చిప్స్ కొనుక్కోవడం ఎందుకంటే ఇలా ట్రై చేయొచ్చు. ఇది మనము ఫ్రై లాగా కూడా రైస్లోకి రసము అలా పెట్టుకునేసి రసంతో పాటు కూడా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము మేమైతే 1/4 కిలో తీసుకున్నాము. మొత్తం అన్ని కట్ చేయలేదు, 1/4 కిలో అంత కట్ చేసుకున్నాము. మీకు ఎన్ని కావాలంటే ఇలా 4గా కానీ 6గా కానీ లేతవి తీసుకోవాలండి. ముదిరిపోయినవి అయితే అసలు బాగుండవు. సో లేతగా ఉన్న బెండకాయలు మాత్రమే తీసుకొని మనం ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇందులో మనం కట్ చేసుకున్నప్పుడు లోపల విత్తనాలు కింద పడిపోతుంటాయి, కొన్ని మాత్రం దానికే ఉంటాయి. ఆ విత్తనాలు కూడా మనం ఫ్రై చేసేసుకొని తింటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. విత్తనాలు కూడా బాగా వేగుతాయండి క్రిస్పీగా. సో మనము ఇక్కడ ఉన్నవన్నీ అలా కట్ చేసేసుకున్న తర్వాత మసాలాలు కలిపేసుకున్నాము. మనము కట్ చేసే ముందర కడుక్కుంటే అది బంకగా ఉంటుంది. సో కడుక్కున్న తర్వాత గుడ్డతో అంత తడి లేకుండా తుడిచేసుకోవాలి, లేకపోతే మనకి జిగురుగా అనిపిస్తుంది, అంత బాగుండదు ఫ్రై చేయడానికి. సో కడిగిన తర్వాత ఒకసారి నీట్గా గుడ్డ తీసుకొని అంతా తుడిచేసుకుంటే అప్పుడు బాగుంటుందండి. సో ఇది ఒక టిప్పు. మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఇలానే మనము క్లీన్ చేసుకుంటాం కదా ఏదైనా వెజిటేబుల్స్. సో దీన్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత గుడ్డతో తుడుచుకుంటే బాగుంటుంది, జిగురుగా లేకుండా. సో ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్నాము పొడుగ్గా. వాటిలన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనము ఫ్రై చేయడానికి కొద్దిగా లైట్గా చిల్లీ పౌడరు, మిరప్పొడి ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వేసుకొని సాల్ట్, దాంతోపాటు కొద్దిగా మనం శనగపిండి వేసుకోవచ్చండి. కావాలంటే మనం కొద్దిగా బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఓన్లీ శనగపిండి మాత్రం వేసుకొని లైట్గా ఊరికి ఒక చుక్క ఒక క్యాప్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ క్యాప్, అంత వాటర్ వేసుకునేసి కలిపేసుకున్నాను కొంచెం పట్టేలాగా. తర్వాత మనం ఫ్రై చేసేసుకోవడం అంతే. మీరు శనగపిండి వద్దు స్కిప్ చేసుకోవాలనుకుంటే దాంతో మీరు కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు, ఇంకా బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. సో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోండి, ఎందుకంటే లేకపోతే దానికి పట్టదు బెండకాయలకి. కొద్దిగా నేను వాటర్ వేసుకుంటాను ఇక్కడ, వేసుకొని కలిపేసుకొని మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఇది ఫ్రై చేసేసుకోవడం అంతే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్గా ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. కొద్దిగా నాకు ఇంకా శనగపిండి పడుతుంది అనిపించిందండి. సో ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకునేసి కలిపేసుకున్నాను. సో అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని. సో నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే మీకు అందరికీ నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. బెల్ ఐకాన్ మీద ఆల్ అని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనము క్రిస్పీగా ఫ్రై చేసేసుకున్నాము. కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుందండి. మనం ఇక్కడ విత్తనాలు కూడా వేయించేసుకుంటున్నాము, అది కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా. సో ఇదండి ఇవాళ వీడియో, ఇవాళ వంట. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.